ఏంట్రా మూర్తి In this beautiful world. ఆయన కుక్క అన్నా పర్లేరా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆయన కుక్క అన్నా పర్లేరా. నువ్వు కుర్చేతో తిట్టలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. కుక్క కాదు నేను ఎవరైనా మా యజమాని దగ్గరికి వస్తే చేస్తా. నా కొడక నీ బతుకు 5 minutes ఛార్జ్ 4 hours టాక్. ఒప్పో F17 Pro వారి టాస్క్ కోసం ఇంటి సభ్యులలో నుంచి 4 ఫోటో బూత్లో ఫొటోస్ తీసే వ్యక్తులుగా వాళ్ళు సంఖ నాకుతున్నారు. రోజు పుల్లగా ఉప్పు కారం వేసుకొని కొంచెం నూనె కూడా పూసుకొని చేను కూడా పూసుకొని నాకుతున్నారు. మాట్లాడే నీతోటి కూడా ఆయన మాట్లాడతాం. అభి నువ్వు చాలా క్యూట్ గా తింటావు అంట తినేటప్పుడు హారిక అంటుంది. పెరుగు నువ్వు తోడేసినావా? ఓకే నేను ఎప్పుడే చెప్దాం అనుకున్నాను నీకు. ఓకే పర్ఫెక్ట్. ఇదేంటి పంచ్ రివర్స్ లో పడింది? అదే ఓకే హగ్ మీ నౌ కమ్ ఆన్. ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ. అంతేగా అంతేగా. అసలు గెట్ డౌన్ అండి. I'll get down. Next I'll get down. Promise. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నేను సోయిల్ ఇద్దరం వెళ్ళాం కదా. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి ఎక్కడ నా కొడుకులు. సెట్ అలా రాశాను కదా. గెట్ అప్. ఓ అభి ఏంటి ఏమైంది? కూర్చోవద్దు. అది కూడా ఉందా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సాక్రిఫైస్ కాదు, నేను కూర్చున్నా అమ్మ తల్లి. కాదా కానీ బిగ్ బాస్ సార్ అడగచ్చు కదా. కానీ ఇట్స్ ఓకే. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు అండ్ బిగ్ బాస్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు దెంగేరా ప్లీజ్. పక్కన నిలబడండి, అలాగే ఉండండి, కదలకండి. ఇది నేను ట్రై చేయలేదు, బట్ ఈ స్టేజ్లో ఐ వాంట్ గోల్డ్ మైక్. నా కోసం ఇది చాలా ఇంపార్టెంట్. శరణార్థులు, తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. గుజరాత్ నుంచి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని తెలుగు ప్రేక్షకులు నా తెలిసే తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు ఇవ్వచ్చు కదా సార్ అని ఇట్లా అడగడం అనేది అది ఎంతవరకు అవుతుంది? దొరా నీ దగ్గర డబ్బులు నేను ఇవ్వచ్చు కదా అని అడుగుతామా మనం? ఎవరినైనా కానీ. నాకు అర్థం కాలేదు సార్. 96వ రోజు రాత్రి 10:45. బిగ్ బాస్ చూడండి, ఇతన్ని జాగ్రత్తగా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు చాలా తక్కువగా దొరుకుతాయి. సబ్జెక్ట్ ఏమిటంటే ఈ కుర్రవాడు 6 సంవత్సరాలుగా ఇదే స్టేజ్ లో ఉన్నాడు. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. నాదైతే ఏమంటే ఈ గుడ్డలు దమ్మంటారు.